వెల్కమ్ టు ఎస్పర్ ఎలర్ట్స్. ఫ్రెండ్స్, ఇండియన్ ఆయిల్ సంబంధించి అప్రెంటిస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో మీలో ఎవరైనా ఇంటర్ కానీ, ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ సంబంధించిన రిలేటెడ్ ఇది మంచి అవకాశం. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ యొక్క క్వాలిఫికేషన్ మీకు సరిపోతుందో లేదో మీరు తెలుసుకోవడానికి కన్ఫర్మ్గా మీరు ఈ యొక్క వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ యొక్క వీడియోలో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో వివరాల్లోకి వెళ్దాం. సో ఇండియన్ ఆయిల్ సంబంధించి ఇండియన్ ఆయిల్ అప్రెంటిస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో దీనికి గాను ముందుగా చెప్పుకున్నట్టు ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీఏ, బీఎస్సీ, బీకామ్ డిగ్రీ సంబంధించి. సో అలాగే ఈ యొక్క పోస్ట్ మీరు ఏ ట్రేడ్స్ సంబంధించి ఉన్నాయో ఇక్కడ మీరు చూడవచ్చు. కెమికల్ ప్లాంటే కానీ, ఫిట్టర్, బాయిలరు, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సెక్రటేరియల్ అసిస్టెంట్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రెషర్స్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్, స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్స్. సో ఇక్కడ మొత్తం వచ్చి 1770కి పైగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ మీరు ఇక్కడ పోస్ట్ కోడ్ చూడవచ్చు. అలాగే ఇక్కడ మీ యొక్క ట్రేడ్, మీరు ఏదైతే ట్రేడ్ ఎంచుకుంటారో ఆ యొక్క ట్రేడ్ చూడవచ్చు. అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూడవచ్చు ఈ కాలంలో. అక్కడ ఏజ్ లిమిట్ చూడవచ్చు ఇక్కడ. అలాగే ఇక్కడ టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూడవచ్చు. ఇక్కడ కెమికల్ ప్లాంట్ చూడవచ్చు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడవచ్చు, బీఎస్సీ. అలాగే ఏజ్ లిమిట్ వచ్చి 18 to 24 మధ్యలో ఉండాలి, మొత్తం 441. అలాగే ఫిట్టర్ వచ్చి ఐటీఐ ఉండాలి, 18 to 24 ఏజ్ ఉండాలి. అలాగే అబౌవ్ 200+ వేకెన్సీస్. సో అలాగే ఇక్కడ బాయిలర్ మెకానికల్ వచ్చి బీఎస్సీ ఉండాలి. సో ఇక్కడ మీకు ఒక స్టడీ చూసుకోవచ్చు ఇక్కడ మీరు. అలాగే ఇక్కడ ఏజ్ 18 to 24 మధ్య ఉండాలి, 70+ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ కెమికల్ వచ్చి డిప్లొమా ఉండాలి, కెమికల్లో 18 to 24 ఏజ్ వచ్చి 18 to 24 ఉండాలి, 350+ వేకెన్సీస్. మెకానికల్ వచ్చి డిప్లొమా మెకానికల్ 18 to 24, 150+ వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ వచ్చి డిప్లొమా ఎలక్ట్రికల్ 18 to 24 ఇయర్స్, 220 వేకెన్సీస్. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చి డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ 18 to 24 ఇయర్స్ ఉండాలి, 90+ వేకెన్సీస్. అలాగే సెక్రటరీ అసిస్టెంట్ వచ్చి బీఎస్సీ, బీకామ్. సో రెగ్యులర్గా ఫుల్ టైం చేసిన వాళ్ళు 18 to 24 ఇయర్స్ మధ్యలో ఉండాలి, 50+ వేకెన్సీస్. అలాగే అకౌంటెంట్ వచ్చి బీకామ్ వచ్చి 18 to 24 ఇయర్స్ ఉండాలి, 30+ ఉన్నాయి. ఫ్రెషర్ వచ్చి అప్రెంటిస్ వచ్చి 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ఏదైనా ఉన్న సరిపోతుంది, దానికి కానీ 18 to 24 ఇయర్స్ ఉండాలి, ప్లస్ 50+ వేకెన్సీస్. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్, స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్స్ అంట. సో దానికి కూడా ఇంటర్ ఉండాలి, లేదా ఈక్వలెంట్ ఉండాలి. దాంతోపాటు స్కిల్ సర్టిఫికేట్ సంబంధించిన డేటా ఎంట్రీ ఆపరేటర్ది ఉండాలి, 18 to 24 ఇయర్స్ ఉండాలి. అలాగే 30+ వేకెన్సీస్. ఇక్కడ ఇంపార్టెంట్గా మినిమం 50% మార్కులు వచ్చి ఉండాలి. ఒకవేళ 45% మార్కులు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఉంటారు కదా రిజర్వ్డ్, వాళ్ళకి 45 వస్తే సరిపోతుంది. లేదంటే మిగతా అదర్ కేటగిరీ ఉంటారు కదా, వాళ్ళకి 50% మార్కులు వచ్చి ఉండాలి కన్ఫామ్గా. సో ఇక్కడ రిఫైనరీ గుర్తుపెట్టుకోండి. ఇది రిఫైనరీ అంటే మొత్తం 9 స్టేట్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫీజు లేదంట. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ గుర్తుపెట్టుకోండి, 3/5/2025 నుండి 2/6/2025. సో అలాగే ఇక్కడ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వచ్చి 16/6/2025 నుండి 24/6/2025. సో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, రిటర్న్ ఎగ్జామినేషన్ ఉండదంట. సో దీనికి ఓన్లీ మీ యొక్క పర్సంటేజ్ ఉంటుంది కదా, మార్కుల ఆధారంగా వారిని సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే ఎవరైతే సీనియరిటీ ఏజ్ ఉంటుంది కదా, ఆ ఏజ్ ఆధారంగా, అలాగే మీ యొక్క మెట్రికులేషన్లో ఆర్ ఈక్వలెంట్ సంబంధించిన మార్కులు ఎవరికైతే హైయెస్ట్ ఉంటాయో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు, వాళ్ళని ఫిల్టర్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో అలాగే మెడికల్ ఫిట్నెస్ ఏదైతే స్టాండర్డ్ ఉంటుందో వీళ్ళకి, ఆ స్టాండర్డ్ ప్రకారం మెడికల్ ఫిట్నెస్ ఉంటుంది. సో అలాగే ఇక్కడ అప్రెంటిస్ స్టైఫండ్ ఎంత ఉంటుంది, సో ఇది ఇంపార్టెంట్ కదా. సో స్టైఫండ్ వచ్చి ఇక్కడ స్టైఫండ్ చూస్తే యాజ్ పర్ అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం 1961 ప్రకారం 10,000 నుండి 15,000 పర్ మంత్గా వీళ్ళు చెప్పారు. సో ఇక్కడ బెనిఫిట్స్ చూస్తే ఇక్కడ సేఫ్టీ గేర్, హెల్మెట్స్, ఇక్కడ సంబంధించిన ఇన్సూరెన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇక్కడ ఎలా అప్లై చేయాలో సో అప్లికేషన్ ప్రాసెస్ చూడవచ్చు. ముందుగా అప్లై చేయకముందు
ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ చూసారా, అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఇవ్వబడ్డది. అప్లై విధానం ఇక్కడ ఇచ్చారు. అదే ఇక్కడ నోటిఫికేషన్ ఉంది కదా, ఈ నోటిఫికేషన్ పైన మీరు ట్యాప్ చేస్తే మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సో ఆ ఓపెన్ అయిన నోటిఫికేషన్ నీట్గా క్షుణ్ణంగా మీరు చదివిన తర్వాత మీ యొక్క ఏజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా సరిపోతుందంటేనే ఆ తర్వాత మీరు అప్లై చేయండి. ఇది మర్చిపోవద్దు, ఇంపార్టెంట్ అది. సో ఇప్పుడు ఇక్కడ పైన చెప్పబడ్డ పోస్ట్ కోడ్ ఉంది కదా, ఈ పోస్ట్ కోడ్. సో మీ యొక్క మీ ట్రేడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూసుకొని ఇక్కడ ఇవ్వబడ్డది కదా కోడ్, ట్రేడ్ కోడ్. ఈ యొక్క కోడ్ 101, 102 ఉంది కదా, ఈ యొక్క కోడ్ సంబంధించిన వాళ్ళు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి NAPS పోర్టల్లో. ఒకవేళ 104, 105, 106, 107 ఉంది కదా, దీనికి సంబంధించిన వాళ్ళు NATS పోర్టల్లో వారి యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. సో అలాగే ఇక్కడ స్టెప్ 2 వచ్చి ఇండియన్ ఆయిల్ వాళ్ళ యొక్క వెబ్సైట్ ఇక్కడ ఉంది కదా, దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ లింక్ ద్వారా మీరు దీన్ని 3/5/2025 నుండి 2/6/2025 మధ్యలో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ దీన్ని మీరు ఓపెన్ చేసి మీరు లాగిన్ అవ్వాలి. సో దీనికి కానీ మీ యొక్క ఫోటో సిగ్నేచర్ కావాలి. 50 KB JPG ఫార్మాట్లో 50 KB లెస్ దెన్ ఉండాలి. అలాగే ఏదైతే మీరు దీంట్లో రిజిస్ట్రేషన్ అయ్యారో ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా దీంట్లో మీరు మెన్షన్ చేయాలి. సో రెండు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీ యొక్క అప్లికేషన్ ఫర్దర్గా మూవ్ అవుతుంది, లేదంటే రిజెక్ట్ చేసేస్తారంట. ఇందులో నేను చెప్పాను కదా. సో ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ నోటిఫికేషన్ ఉంది కదా, దీంట్లో కూడా చూడవచ్చు. సో నేను దీన్ని ట్యాప్ చేస్తున్నాను, చూడండి ఇక్కడ ఉంది. సో ఇక్కడ నేను నోటిఫికేషన్ ఎందుకు క్లిక్ హియర్ ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఇలా నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు మీరు మీ యొక్క ట్రేడ్ ఇక్కడ ఏదైతే క్వాలిఫికేషన్ ఇక్కడ రిఫైనరీ ఉంది కదా, గోవాతి కానీ ఇక్కడ గుజరాతీ కానీ సంబంధించినవి. అలాగే ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ 12 మంత్సా లేదంటే 24 మంత్స్ ఇక్కడ. సో మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ టోటల్ వేకెన్సీస్ రిజర్వ్డ్కి ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని ఉన్నాయి, SC/ST వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ST వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, OBC వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, PWBD ఎన్ని ఉన్నాయి. అలాగే ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ చెప్పుకున్నట్టు అన్రిజర్వ్డ్ కేటగిరీ వీళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ నీట్గా ఇవ్వబడ్డ క్షుణ్ణంగా. సో ఇక్కడ నీట్గా చూసుకున్న తర్వాత మీరు అప్లై చేయండి ఫ్రెండ్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా అప్రెంటిస్షిప్ కోసం చూస్తున్నట్లయితే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ ఎస్పిరెలెట్స్.